నన్ను ఒక ప్రశ్న అడిగారు. ఇన్ని పుస్తకాలు, ఇంతమంది దేవుళ్ళు, ఇదేంటి సనాతన ధర్మంలో అసలు వింతగా ఒక్క పుస్తకము, ఒక్క దేవుడు బాగుంటుంది కదా అని అన్నారు. అయితే మా గురుగారిని అడిగాను. మా గురుగారు అన్నారు, ఒక 2 షాప్స్ ఉన్నాయి. ఒక షాప్లో ఒకటే విధానమైన చీరలు, అన్ని పట్టు చీరలే, లేదంటే ఒకటే వెరైటీ చీరలు. దాని పక్కన ఇంకో షాప్ ఉంది. దాంట్లో కంచివరం కానివ్వండి, సిల్క్ శారీస్ కానివ్వండి, ప్రింటెడ్, కాటన్, వివిధ రకాలైన చీరలు ఉన్నాయి. మీరు ఏ షాప్కి వెళ్తారు? తప్పకుండా చాలా వెరైటీ ఉన్న షాప్లోనే మనం వెళ్తాము. అలాగా మన సనాతన ధర్మంలో ఇన్ని వివిధ రూపాలు, ఇన్ని గ్రంథాలు, ఇన్ని కథలు, ఇవన్నీ దూషణం కాదండి, ఇవన్నీ భూషణం. ఒకటే ఇంట్లో ఒకరికి అమ్మవారంటే ఇష్టం, ఒకరికి హనుమంతుడు అంటే ఇష్టం, ఒకరికి వినాయకుడు అంటే ఇష్టము. అలాగే మన ఒక్క దేశంలోనే గనక చూస్తే వివిధ పంతాలు, వివిధ భాషలు, వివిధ సంస్కృతులు, యూనిటీ ఇన్ డైవర్సిటీ, ఇది ఎక్కడ మనం చూడలేము. అది ఒక్క సనాతన ధర్మంలోనే మాత్రమే, మన భారతదేశంలో మాత్రమే చూస్తాం మనము. కాబట్టి వెరైటీ అందరికీ నచ్చుతుంది. కానీ సారం గనక చూస్తే అన్నీ వేరే కాదు. మన తీక్ష్ణ బుద్ధితో మనం ఆలోచిస్తే అన్ని గ్రంథాల్లో సారం ఒకటే. వాసుదేవ సర్వం సర్వం ఖల్విదమేవాహం నాణ్యదస్తి సనాతనం. సంపూర్ణ శాస్త్రాల్లో సారం ఒకటే, నేను ఒక్క భగవంతుడినే. ఒక్క భగవంతుడు వివిధ రూపాల్లో ఉంటాడు. ఇంకో ఉదాహరణ గురుగారు చెప్పారు. ఒక అమ్మాయి పెళ్ళైన తర్వాత తన భర్తకు గులాబీ రంగు ఇష్టం అంటే తనకు ఎరుపు రంగు ఇష్టం ఉన్నా కూడా గులాబీ రంగునే ఎంచుకుంటుంది. ఒక్కొక్కసారి భర్త అంటాడు, నువ్వు చీరలో చాలా బాగుంటావు, డ్రెస్లో బాగుంటావు, జీన్స్లో బాగుంటావు, చుడిదార్లో బాగుంటావు, కానీ చీరలో నాకు చాలా బాగుంటావు అనంగం తను ఏం చేస్తుంది? ఆ చీరని మాత్రమే కట్టుకుంటుంది. ఎందుకు? తన భర్తకు నచ్చాలని. అలాగే మన సనాతన ధర్మంలో కూడా ఈ వివిధ రకాలు, వివిధ విధి విధానాలు ఏదైతే చెప్పారో అవి మన అనుసారంగా జరిగినవి. ఒకటే భగవంతుడు ఎవరికైతే కృష్ణుడి రూపంలో ఇష్టమో ఆ దేవుడు కృష్ణుడి రూపాన్ని ధరిస్తారు తన కోసం. కొంతమంది కోసం బాల రూపాన్ని, కొంతమంది కోసం రాధాకృష్ణ రూపాన్ని. అదే పరమాత్మ అమ్మవారి రూపంలో వస్తారు. ఆ పరమాత్మని అమ్మవారి రూపంని ధరిస్తారు. బాగా ఆలోచిస్తే ఒక సద్గురు సన్నిధిలో మనం గనక గ్రంథాలని పఠిస్తే మనకు అర్థమయ్యేది ఒకటే. వివిధంగా కనిపించేవి కానీ ఇవి మూలాన ఒకటే. అది అర్థం చేసుకుంటే దీంట్లో ఉన్న మధురమైన మాటల్ని మనం అర్థం చేసుకోగలుగుతాము. కాబట్టి గ్రంథాలు ఎప్పుడు మనగా చదవకూడదు. ఒక సద్గురు నుంచి చదువుకున్న తర్వాత మనకు సనాతన ధర్మ యొక్క విశిష్టత అనేది అర్థమైపోతుంది. కాబట్టి ఇన్ని రూపాలు కనిపించినా కూడా అన్ని రూపం ఒక్క పరమాత్మవే మాత్రం అర్థం చేసుకోండి. జై శ్రీకృష్ణ.